పేరు విక్రమ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నెలకు ₹1,00,000 శాలరీతో నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి నా ఆనందాన్ని, నా ప్రశాంతతని దూరం చేసి వెళ్ళిపోయింది. తన పేరు రియా. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఈరోజు రియా బర్త్డే అండ్ తను నా నుండి దూరమైన రోజు కూడా ఇదే. ఈ రోజుతో రియాకి నాకు బ్రేకప్ అయి 1 year అయింది. ఏంట్రియా 1 week నుండి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్కి రిప్లై లేదు, నాకు దూరంగా ఉంటున్నావు? ఏమైంది? ఐఎమ్ సో సారీ టు సే దిస్ విక్రమ్. మన మధ్య ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు రియా? ఇక నుంచి నేను నిన్ను కలవడం కుదరదు విక్రమ్. మా డాడీకి నా మీద డౌట్ వచ్చింది. నా నా ఫోన్ కాల్ హిస్టరీ కూడా చెక్ చేస్తున్నారని తెలిసింది. మన గురించి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక నుంచి నేను నిన్ను కలవడం కుదరదు. నన్ను మర్చిపో విక్రమ్. మర్చిపోవడమా? మర్చిపోవడం ఏంట్రియా? అయినా ఎందుకంతలా భయపడుతున్నావు? మన ప్రేమ గురించి ఎప్పటికైనా మీ డాడీకి తెలియాల్సిందే కదా. ఆయన మన లవ్ యాక్సెప్ట్ చేయడు విక్రమ్. పోనీ నేనొచ్చి మీ డాడీతో మాట్లాడినా? నువ్వు వచ్చి మా డాడీతో మాట్లాడినా ఆయన మన లవ్ యాక్సెప్ట్ చేయడు. మా డాడీ అందరిలా కాదు. నీ గురించి తెలిస్తే ఆయన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు విక్రమ్. మా డాడీ చాలా మూర్ఖుడు. నా వల్ల నీ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. సో ఇక నుంచి నన్ను కలవకు. నన్ను మర్చిపో విక్రమ్. అలా కాదురియా. అయినా పేరెంట్స్కి తెలుస్తుందని విడిపోవాలనుకుంటే జీవితాంతం తోడుంటానని ప్రేమించడం ఎందుకు? రియా, నేను మర్చిపోలేను. విక్రమ్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నేను ఆల్రెడీ ఎంత ఆలోచించి డిసిషన్ తీసుకొని వచ్చాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ఓ, ఆల్రెడీ డిసైడ్ అయ్యే వచ్చావైతే. హే, అయినా మీ డాడీకి అంతలా భయపడతాన్వి నాతో ఎందుకు తిరిగావు? నన్నెందుకు లవ్ చేసావు? నాతో లైఫ్ లాంగ్ ఉంటానని హోప్ ఎందుకు ఇచ్చావు? అప్పుడు గుర్తురాలేదా మీ డాడీ నీకు? విక్రమ్, ఇప్పుడు నువ్వు నాతో ఆర్గ్యూ చేసినా నా డెసిషన్ మారదు. ఐఎమ్ సో సారీ. నా జీవితంలో ప్రతి అడుగు నాకు తోడుగా నడిచే తోడు దొరికిందని కళ్ళు మూసుకునే లోపే ఒక కలలా మాయబోతానంటే నాకు ఊపిరి ఆడట్లేదు రియా. విక్రమ్, ఇప్పుడు నీ కొటేషన్ వినడానికి రాలేదు. నీ ఒపీనియన్ అడగలేదు. నా డెసిషన్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. చెప్పాను. బాయ్. రియా, ప్లీజ్ ఆగు. రియా, అలా నాకు దూరంగా వెళ్ళిపోయింది. కానీ నా మనసులో నుంచి వెళ్ళలేకపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతే. మనసుకు చాలా దగ్గరైనట్లు అనిపించే లోపే మన ఊహలకి కూడా అందనంత దూరంగా వెళ్ళిపోతారు. మన తోడు కావాలంటారు, చివరికి మనల్నే ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంటారు. రే మామయ్య అంటారా, కాల్ వచ్చింది. హలో. మావయ్య చెప్పండి, కాల్ చేశారు? వైష్ణవి హైదరాబాద్ వస్తుందిరా విక్రమ్. తనకేదో వర్క్ ఉందంట అక్కడ. చూసుకోరా కొంచెం. నాకు రావడానికి వీలు పడట్లేదు. అవునా? ఓకే మావయ్య. హలో. మావయ్య అన్నట్లు చెప్పడం మర్చిపోయానురా. వైష్ణవికి పెళ్లి ఫిక్స్ అయింది. ఓ అవునా? సూపర్ సూపర్. నా పనుల్లో నేను బిజీగా ఉన్నానురా, రాలేకపోతున్నాను. కొంచెం చూసుకోరా. ఓకే మావయ్య.
ఏంట్రా సూపర్ అంటున్నావు? ఏమంటున్నాడు మీ మామయ్య? వైషు హైదరాబాద్ వస్తుందంట్రా. ఓకే. తనకి పెళ్లి ఫిక్స్ అయిందంట్రా. తను వస్తుంది కదా, రూమ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసి పెట్టు. ఓకే సరేరా. హలో కావ్య. ఏంటి వైష్ణవి, పెళ్లి ఫిక్స్ అయిందంట కదా నీకు? అవును కావ్య. మరి నీకు ఇష్టమేనా? లేదు కావ్య. మీ బావ? అవును. మీ బావని ఇంకా మర్చిపోలేదా? లేదు కావ్య, నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నాను. హైదరాబాద్ వస్తున్నావా? ఎందుకు? అవును కావ్య, నా లవ్ గురించి మా బావకు చెప్పడానికి వస్తున్నాను. మీ బావని మర్చిపోవడానికే వెళ్ళావు కదే, మళ్ళీ ఎందుకు ఇప్పుడు రావడం? నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి మా బావనేనే. నా లైఫ్ పార్ట్నర్ లాగా మా బావనే ఊహించుకున్నా. హ్మ్. ఏదో 10 రోజుల క్రితం పరిచయమైన అమ్మాయి వల్ల నా ఫీలింగ్స్ ఏం మారవు కదా. నువ్వు ఇన్ని హోప్స్తో వస్తున్నావు కదా, మీ బావని లవ్ యాక్సెప్ట్ చేయకపోతే బాధపడాల్సి వస్తుంది. మా బావ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తన మీద ఉన్న నా ప్రేమని, ఇష్టాన్ని మా బావకు చెప్పలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించుకో. తను నన్ను ప్రేమించకపోయినా నేను మాత్రం తనని ప్రేమిస్తూనే ఉంటాను. హ్మ్. ఎందుకంటే నా ప్రేమకి ప్రేమించడం భరించడం అలవాటే. అవును, ఈ మధ్య మా బావని కలిసావా? రియాతో బ్రేకప్ అయిన తర్వాత మీ బావని కలిసా. ఇంతకు ముందులా లేడే, చాలా మారాడు. ఓ అవునా? ఓకే, హైదరాబాద్ వస్తున్నావు కదా, నన్ను కలవడం మర్చిపోకు. ఓకే. విక్రమ్ మా బావ. నేను హైదరాబాద్కి రావడానికి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడానికి రెండింటికి కారణం మా బావే. మొదటిసారి మా బావని చూడకుండా, మాట్లాడకుండా 1 year జీవితం అర్థం లేకుండా గడిచిపోయింది. వైషు, నీకు కాల్ వస్తుంది చూడు. వైషు, నీకు కాల్ వస్తుంది. హలో బావా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వైషు, ఇప్పుడే లేచావా? అవును బావా. వైషు, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు బావా, ఏంటి? అది ఫోన్లో చెప్పేది కాదు, ఒకసారి మీట్ అవుదాం వైషు. ఓకే బావా, ఎక్కడ మీట్ అవుదాం? మనం రోజు కలిసి దగ్గరే కాఫీ షాప్లో 3 o'clock కలుద్దాం. ఓకే బావా. ఏమైంది వైష్ణవి, అంత హ్యాపీగా ఉన్నావు? హే కావ్య, మా బాబాయ్ వాళ్ళ కలుద్దామన్నాడే. దానికెందుకే అంత ఫీల్ అవుతున్నావు? ఏదో మీ బావని లవ్ యాక్సెప్ట్ చేసినట్టు, మనం రోజు కలిసేదేగా. అది కాదే, ఎప్పుడు లేని మా బావ వాయిస్లో ఒక భయం కనిపించింది. నాతో ఇప్పుడు అలా మాట్లాడలేదు. అయితే విక్రమ్ ఏదైనా చేయకుండా తప్పు చేస్తున్నాడంటావా మనకు తెలియకుండా? ఓ సినా మట్టి బుర్రా, మనిషి ఎప్పుడైనా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు తడబడతారు, భయపడతారు. ఓ, అయితే ఈరోజు బావ మరదలు ఇద్దరు లవర్స్ కాబోతున్నారనమాట. కావ్య, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు కూడా వస్తావా నాతో? నేను ఎందుకే మీ ఇద్దరి మధ్యలో? నేను రాను. మొన్న శారీ తీసుకున్నావు కదా, అది కట్టుకొని వెళ్ళు. మీ బావ కాదు కదా, నీకు ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఎవ్వరొద్దు నాకు, నాకు మా బావే చాలు.
ఓ షిట్. అరే విక్రమ్, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? వైష్ణవి గురించేగా, వస్తుందిలే. తన గురించి కాదురా. మరి ఇంకెవరి గురించిరా? అరే కొంచెం వెయిట్ చేయరా, చెప్తా. వచ్చి 10 minutes అవుతుందిరా. ఏమైనా ఆర్డర్ చేయనా? అరే కొంచెం సేపు వెయిట్ చేయరా, వైష్ణవి కూడా రాని. రేయ్, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? అయినా ఫ్రెండ్ నాకు కూడా చెప్పనంత సీక్రెట్ ఏంటి? అరే కొంచెం సేపు వెయిట్ చేయన్నా కదా. అంత ఆగకపోతే పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి, పోయిరా. హాయ్ బావా. హాయ్ శివ. హాయ్ వైష్ణవి. ఏమైంది, కావ్య రాలేదా? లేదు, యాక్చువల్లీ తను కొంచెం వర్క్ ఉందంట. వైషు, నువ్వు ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ బావా. సరే కానీ ఏమైనా ఆర్డర్ చేద్దామా? వచ్చి చాలాసేపు అవుతుంది. హా, నాకు కూడా ఆకలిస్తుంది. నీకేం తీసుకురావాలి? చాక్లెట్ బటర్ పేస్ట్రీ. నీకేం తీసుకురావాలరా? నాకొద్దురా, మీరు తినండి. రేయ్, ఏంట్రా వద్దు, నేను మళ్ళీ తీసుకురా అని చెప్తున్నా. సరేరా, మీరు తెచ్చుకోండి, నేను తర్వాత తింటా. సరే నీ ఇష్టం. అవును బావా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నావు. ఒక్క 5 minutes వైషు, ఐల్ టెల్ యూ. ఓకే. థ్యాంక్స్ శివ. హలో రియా, ఎక్కడున్నావు? నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు. వచ్చేసాను, కాఫీ షాప్ బయట ఉన్నాను. వచ్చేసాయి, లోపలికి వచ్చేసాయి. ఎవరు బావా ఫోన్లో? చెప్తా వైషు. ఏమైంది రియా, లేట్ అయింది? సారీ విక్రమ్, ఐ వాస్ టాకింగ్ యూ టాకింగ్. మీరు వైష్ణవి? హాయ్. హాయ్. వాడు శివ. హాయ్. హాయ్. ఎవరు బావా తను? ఏంటి విక్రమ్, చెప్పలేదా మన గురించి నీ ఫ్రెండ్స్కి? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా కదా వైషు, తన గురించే. అర్థం కాలేదు బావా. రియా నేను 6 months నుంచి లవ్ చేసుకుంటున్నాం వైషు. అరే విక్రమ్, నువ్వు లవ్ చేస్తుంది రియానా? నువ్వెవరిని అనుకున్నావురా? ఏం లేదురా. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలీదు. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను, ఈ ఒక్క విషయం తప్ప. వైషు, ఏమైంది సైలెంట్గా ఉన్నావు? నథింగ్ బావా. నా సెలెక్షన్ ఎలా ఉంది వైషు? నైస్ పేర్, లుకింగ్ గుడ్ బావా. చెప్పానుగా తనకు నువ్వు నచ్చుతావని. ఓకే బావా, ఇప్పుడే వస్తా. బావా నేను వెళ్తాను, నాకు కొంచెం వర్క్ ఉంది. ఏంటి అప్పుడే వెళ్తావా? చాలా ప్లాన్ చేశాను ఇవాళ, ఉండు బయటికి వెళ్దాం.
లేదు బావా, అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. నెక్స్ట్ టైం చూద్దాం బావా. సారీ. సరే. అరే శివ, డ్రాప్ చేసిరా. పర్లేదు బావా, నేను వెళ్తాను. అరే విక్రమ్, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంట్రా? కట్ చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నావు? రియాతోరా, అందుకే కట్ చేశా. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఫ్రెండ్స్ కనిపించట్లేదురా. మా ఎవరితో మాట్లాడట్లేదు. వైష్ణవి కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదంట. తనతో తర్వాత మాట్లాడదాం అనుకున్నారా, అందుకే కాల్ కట్ చేశా. ఏమైంది ఇప్పుడు? వైష్ణవి ఊరు వెళ్ళిపోతుందంటారా విక్రమ్? ఆ? ఊరెళ్ళిపోతుందా? ఏమైంది? ఎందుకు? ఏమోరా, నాకు తెలీదు. ఆ విషయం చెప్పడానికి నీకు కాల్ చేసిందంట, కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంతకి తను ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడేరా. వైషు, వైషు ఏమైంది? ఎందుకింత సడన్ గా వెళ్ళిపోతున్నావు? ఊరికే బావా, ఇక్కడ ఉండలేకపోతున్నా. ఇన్ని రోజుల నుంచి బానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళనే అనిపించారు బావా. కానీ ఇప్పుడు ఎందుకో నా అనుకునే వాళ్ళు కూడా నాకు చాలా దూరంగా ఉన్నారనిపిస్తుంది. అర్థమయ్యేలా చెప్పు వైషు. ఏం లేదు బావా, అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నా, అందుకే వెళ్ళిపోతున్నా. మేడం, మీ లొకేషన్ వచ్చింది. మేడం, మీ లొకేషన్ వచ్చింది. ఆ, హాయ్ వైషు. హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ బావా. వెళ్దామా? ఓకే.
హెరా అప్పుడే వచ్చారా? డోర్ తీయడానికి ఎంతసేపు రా? ఏం చేస్తున్నావు లోపల? అదేం లేదురా, ఎలా ఉన్నావు శివ? నేను బాగున్నాను వైష్ణవి, నువ్వెలా ఉన్నావు? సరే రండి. రూమ్ క్లీన్ చేయమన్నా చేసినావారా? చేశాను రా, అయిపోయింది. ఏంద్రా ఇది? ఏం వాసన, తాగినావా? లేదురా, ఊదురా. చెప్పాను కదరా తాగలేదని. ఊదు. ఏంద్రా ఇది? మంద తాగదని చెప్పినా కదా, ఎందుకు తాగినావు? అంటే నువ్వు చెప్పావు కదరా వైష్ణవి వస్తుంది రూమ్ క్లీన్ చేయమని. క్లీన్ చేస్తుంటే ఒక బాటిల్ దొరికింది. వేస్ట్ చేయడం ఎందుకని తాగేస్తుంటే ఈలోగా మీరు వచ్చారు. పొద్దు పొద్దునే తాగుడేంట్రా? సెన్స్ లేదా నీకు? సారీరా. వైషు, నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళేది ఉంది. ఒక 1 అవర్లో వచ్చేస్తా. నీకేమైనా కావాలంటే శివని అడుగు, ఓకేనా? చూసుకోరా. ఓకే. అరే విక్రమ్, నువ్వు ఇక్కడున్నావా? వైష్ణవి నీ గురించి కింద వెయిట్ చేస్తుందిరా. అయినా ఒక్కడివే ఏం చేస్తున్నావురా బిల్డింగ్ మీద? మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తా. సారీ వైషు, నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని తెలీదు. నేనేదో ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయా. ఇట్స్ ఓకే బావా, ఎన్ని రోజులైంది కదా మనం ఇలా కలుసుకొని మాట్లాడి. అవును వైషు, మనం అప్పుడే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. ఇంకేంటి విషయాలు? అత్తయ్య మావ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు బావా. అవును, మావే చెప్పాడు నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట కదా. ఆ, అవును బావా, తన పేరు రాహుల్ బావా, డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. తను ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడు. నా గురించి వదిలే బావా, నువ్వేంటి ఇలా ఇంత సాడ్గా జాబ్ కూడా మానేసావని తెలిసింది? ఎందుకు? రియా గురించా? అవును, నేను జాబ్ మానేస్తాడు నీకెలా తెలుసు? అంటే శివ, కావ్య చెప్తూ ఉంటారు. రియా నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను వైషు. ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. తను నన్ను మర్చిపోయినంత ఈజీగా నేను తను మర్చిపోలేకపోయాను. నువ్వు రియాని ఇంకా మర్చిపోలేదా బావా? వైషు, లెట్స్ చేంజ్ ద టాపిక్. నేను తను పూర్తిగా మర్చిపోయా. ఓకే బావా. వైషు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. చెప్పు బావా. ఐమ్ సారీ వైషు. సారీయా? నాకెందుకు చెప్తున్నావు బావా? నేను ఈ విషయంలో ఏమైనా తప్పు చేసుంటే, నిన్నేమైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. నాకు అర్థం కాలేదు బావా. వైషు, నీకు గుర్తుందా నువ్వు నాకు లాస్ట్ టైం ఎప్పుడు కాల్ చేసావు? 1 year బ్యాక్. నార్మల్గా నాతో రోజు మాట్లాడే నా మరదలు 1 year నుండి ఒక్క మెసేజ్ చేయలేదు, ఒక్క కాల్ చేయలేదు. అంటే నేనేదో తప్పు చేసినట్టే కదా. అందుకే ఐఎమ్ సారీ వైషు. లేదు బావా, నువ్వేం తప్పు చేయలేదు. మరి ఇన్ని రోజుల నుంచి నాకు ఒక్క మెసేజ్ చేయలేదు, ఒక్క కాల్ చేయలేదు, ఎందుకు వైషు? నేను జాబ్ మానేసానని నీకు తెలుసు, రియాతో బ్రేకప్ అయిందని నీకు తెలుసు, అయినా కూడా ఒక్క కాలర్ మెసేజ్ చేయలేదు.
అసలు అంత సడన్గా ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు వైషు? చెప్పు వైషు. ఇట్స్ ఓకే వైషు, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. ఇంకేంటి, ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఏమో బావా, నాకు కూడా తెలీదు. మేబీ నెక్స్ట్ వీక్ అనుకుంటా. అతనంటే నీకు ఇష్టమేనా? పర్లేదు, మాట్లాడు. ఓకే, 1 minute బావా. హలో. హలో వైష్ణవి, నువ్వు హైదరాబాద్ వచ్చావు అంట కదా? హా, అవును. ఇప్పుడు ఒకసారి మీట్ అవుదామా? ఇప్పుడు నాకు వర్క్ ఉంది, నెక్స్ట్ టైం కలుద్దాం. ఇట్స్ ఓకే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడే కలుద్దాం. హా, ఓకే. వైషు, హా, నేను కిందికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కాల్ మాట్లాడేసి కిందికి వచ్చి. ఓకే రాహుల్, ఐల్ టాక్ టు యూ లేటర్. ఎవర్రా అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? మీరు తింటున్నాను, నేను ఇప్పుడే వస్తా. ఏంటి వైష్ణవి, నువ్వు కూడా తినవా? చాలు శివ. బావా, ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏమైంది నథింగ్ వైషు, చెప్పు వైషు. బావా? నాకు ఈ పెళ్ళి ఇష్టం. ఎవరు బావా? ఎవరు లేరులే, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టం. 1 minute. ఏంటి విక్రమ్, కాల్ కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడటం ఇష్టం లేదా? 2-3 times కాల్ కట్ చేసినందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావే. మరి నువ్వు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు, నేనెంతలా బాధపడి ఉండాలి? సారీ విక్రమ్, నేను చేసింది తప్పే. బట్ నేను నిన్ను కలవాలి, మనం ఒకసారి మీట్ అవుదాం. మీట్ అవుదామా? కానీ ఎందుకు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడేంటి సడన్గా? సారీ, మీట్ అవ్వడం కుదరదు. అలా అనుకు విక్రమ్, ప్లీజ్. నీతో మాట్లాడాలి, ఒక్కసారి మీట్ అవుదాం. తర్వాత నేను నిన్ను డిస్టర్బ్ చేయను, ప్లీజ్. సరే, రేపు ఈవినింగ్ 4 o'clockకి మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్లో కలుద్దాం. రియా కాల్ చేసిందారా? ఎందుకు? కలవాలనుకుంటుందిరా, మాట్లాడాలంట. మరి నువ్వు కలుస్తావా బావా? కలుద్దాం అనుకుంటున్నా. నువ్వు కలవాల్సిన అవసరం లేదురా విక్రమ్. అయినా ఇప్పుడు గుర్తొచ్చావారా తనకి? నువ్వు కలవద్దురా. లేదురా శివ, కలుస్తా. అసలు తను ఎందుకు కలవాలనుకుంటుందో తెలియాలి కదా. రేయ్, ఇప్పుడిప్పుడే రియాన్ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నావురా.
నువ్వు కలవాల్సిన అవసరం లేదురా. ఈ ఒక్కసారి రా, మళ్ళీ కలవను. ఆ, వైషు, నువ్వేదో చెప్తున్నావు. ఏం లేదు బావా, నేను రేపు వెళ్ళిపోతున్నాను. నన్ను కావ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే వైషు, డ్రాప్ చేస్తా. హలో కావ్య, నేను రేపు మార్నింగ్ నీ దగ్గరికి వస్తున్నానే. ఏమైంది, మీ బావకి ప్రపోజ్ చేయలేదా? మా బావ మళ్ళీ రియా దగ్గరికి వెళ్తున్నాడు. నేను నా లవ్ గురించి చెప్పలేకపోయాను. అదేంటి వైష్ణవి, నువ్వేమన్నావు? మీ బావ మనసులో ఎవరున్నా కూడా నీ లవ్ గురించి చెప్తానన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఏమోనే, నాకు తెలీదు. నేను చెప్పలేకపోతున్నాను. మార్నింగ్ వస్తున్నా. అయినా బావ మనసులో ఎవరో ఉన్నారని 1 year క్రితం తెలిసినప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయాను. కానీ బావని మాత్రం మనసులో నుంచి తీసేయలేకపోయాను. బావ మనసులో నేను లేకపోయినా నా మనసులో మాత్రం బావే ఉన్నాడన్న విషయం మా బావకు చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. మరి అలాంటప్పుడు బావ మనసులో ఎవరుంటే ఏంటి? నా ప్రేమని నేను చెప్తాను. బావా అక్కడ డ్రాప్ చేయి, నేను వెళ్తాం. ఎక్కడ? అక్కడ. సరే వైషు, నువ్వు జాగ్రత్త. బావా, నీకు విషయం చెప్పాలి బావా. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిందే నీతో మాట్లాడడానికి. అవునా? ఏ దాని గురించి వైషు? నాకు ఊహ తెలిసినప్పటి నుండి మన ఇద్దరం కలిసే పెరిగాం కదా. నేను చూసిన హీరో, నా ఫ్రెండ్ అన్నీ నువ్వే బావా. నా గురించి నీకు ప్రతి ఒక్కటి తెలుసు కదా. కానీ నా మనసులో ఉన్నది నువ్వే అని తెలుసుకోలేకపోయావా బావా? ఇన్నాళ్ళ మన రిలేషన్షిప్లో నా ప్రేమ నీకెక్కడా కనిపించలేదా బావా? నా బావే కదా, నాతోనే ఉంటావనుకున్నా. కానీ నువ్వు వేరే అమ్మాయితో వెళ్తున్నావని తెలియగానే నేను ఒంటరిదాన్ని అయిపోయాను బావా. 1 year ముందే నా ప్రేమని నీకు చెప్పలేక ఓడిపోయాను. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే నీ జ్ఞాపకాలతో మిగిలిపోతానేమో అన్న భయంతో చెప్తున్నాను బావా. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ బావా. బావా, ఇవాళ ఈవినింగ్ ఊరికి వెళ్ళిపోతున్నాను. నువ్వు నా కోసం వస్తే నేను ఈ లైఫ్లోకి వస్తాను, లేదంటే ఇక్కడ నుంచి నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను బావా. ముందే నా ప్రేమని నాకు చెప్పలేక ఓడిపోయాను. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే నీ జ్ఞాపకాలతో మిగిలిపోతానేమో అన్న భయంతో చెప్తున్నాను బావా. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా.
ఏంటి విక్రమ్, నన్ను చూడటం కూడా నీకు ఇష్టం లేదా? ఎలా ఉన్నావు విక్రమ్? నేను ఎలా ఉంటే నీకేంటి రియా? నువ్వు హ్యాపీగానే ఉన్నావుగా? రమ్మన్నావు, వచ్చాను. విషయం ఏంటో చెప్పు. ఐఎమ్ రియలీ సో సారీ విక్రమ్. నేను తీసుకున్న డెసిషన్ తప్పే, నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నిన్ను దూరం చేసుకున్న దగ్గర నుంచి నా జీవితం మొత్తం ఖాళీగా అనిపించింది. నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా అనిపించేది. అలాంటి ధైర్యాన్ని భయంతో ఎలా దూరం చేసుకున్నానని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నా విక్రమ్. ఇప్పటికీ నీ మనసులో నేనుంటే నా లవ్ యాక్సెప్ట్ చేస్తావని చిన్న హోప్తో వచ్చాను. మన లవ్ని రీస్టార్ట్ చేద్దామా? ఏంటి విక్రమ్, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం రెస్పాండ్ అవ్వవేంటి? ఏంటి, ప్రేమను రీస్టార్ట్ చేద్దామా? నువ్వు వద్దనుకున్నప్పుడు వదిలేసి కావాలనిపించినప్పుడు రీస్టార్ట్ చేయడానికి అసలు నువ్వు దృష్టిలో లవ్ అంటే ఏంటే? ఆ రోజు నువ్వు నాకు బ్రేకప్ చెప్పినప్పుడు చెప్పిన రీజన్ ఏంటి? మీ నాన్నకు డౌట్ వచ్చిందన్నావు, నన్ను చంపేస్తాడన్నావు. మరి నన్ను చంపుతాడని అంత భయపడింది దానివి. వేరే వాడితో ఎలా తిరిగావే? ఏ వాడి ప్రాణాలు తీయడం మీ నాన్న? అరే ఒకసారి బండి దిగు. అరే నేను రానంటే ఎందుకు తీసుకెళ్తున్నావురా? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అరే విక్రమ్, ఈరోజు మన ఫ్రెండ్ అజయ్ గారి బర్త్డేరా. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాంరా. అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, నేను ఇంటికి వెళ్తా. రే విక్రమ్, ఏం చేస్తావురా ఇంటికెళ్ళి? రియా గురించి తలుచుకొని బాధపడతావు అంతే కదా? ఇంకా ఎన్ని రోజులు రా రియా రియా అని తన గురించే తలుచుకుంటావు? తను నిన్ను మర్చిపోయిందిరా విక్రమ్. తను నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు కూడా తన్ని మర్చిపోరా. ఇలాగే వదిలేస్తే పిచ్చోడు అయ్యేలా ఉన్నాడు. The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy.
ఓకే రాజేష్, నాకు లేట్ అవుతుంది, వెళ్తాను, బాయ్. రియా లిసన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఏంటి రాజేష్, మన మధ్య ఇప్పుడు ఈ థ్యాంక్స్ ఎందుకు? వీఆర్ లవర్స్. రియా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసావు అంటే. అయినా నేను లాస్ట్ 1 year నుంచి నీకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాను కదా. నువ్వు నా లవ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. నేను అనుకున్నాను నేను నీకు నచ్చలేదేమో అని. బట్ ఇప్పుడు సడన్గా ఎందుకు నా లవ్ యాక్సెప్ట్ చేసావు? బికాస్ ఐ ఫెల్ట్ యువర్ లవ్ ఇస్ ట్రూ. అండ్ ఈ 1 year నువ్వు నా కోసం వెయిట్ చేసావు. ఐ ఫెల్ట్ యువర్ లవ్ ఇస్ జెన్యూన్. ఓకే రాజేష్, వెళ్తా. 1 second. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు దిస్ గిఫ్ట్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎంతలా ప్రేమించానే నిన్ను. ఆ రోజు నువ్వు నాకు బ్రేకప్ చెప్పినప్పుడు మీ నాన్నకు భయపడి బ్రేకప్ చెప్తున్నావు అనుకున్నా కానీ వాడెవరితోనో తిరగడానికి నువ్వు నాకు బ్రేకప్ చెప్తున్నావు నాకు తెలీదు. ఆ రోజు నువ్వు నాకు బ్రేకప్ చెప్పిన దానికంటే నువ్వు చేసే చీటింగ్ ఉందే దానికి ఎక్కువ బాధపడ్డాను. అప్పుడు వాడు కావాలనుకుని నన్ను వదిలేసావు, ఇప్పుడు వాడు వదిలేస్తే మళ్ళీ నా దగ్గరకు వచ్చావా? ఇందులో నీ అవసరం తప్ప ప్రేమ ఎక్కడుందే? అయినా నీలాంటి దానికి ప్రేమ గురించి ఏం తెలిసే? ప్రేమించి మోసం చేయడం నీ అలవాటు. అది నీ తప్పు కాదు, నీ తప్పే కాదు. నీలాంటి దాన్ని మోసపోయిందిలా ప్రేమించా చూడు, అది నేను చేసిన తప్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ పేరుతో ప్రేమించిన వాడిని మోసం చేయగలవేమో కానీ ప్రేమను ఎప్పుడూ మోసం చేయలేవు. అవసరాన్ని ప్రేమని రెండుటిని ఒకటి చేసి ప్రేమ కొత్త అర్థాలు సృష్టించకండి. వెళ్దామా? వైష్ణవి, ఇప్పటికే లేట్ అయింది. మీ బావ ఇంకా రాడు. నువ్వు వెయిట్ చేసి వేస్ట్. వెళ్ళు. వైషు, మార్నింగ్ నువ్వు నన్ను అడిగావు కదా నీకు నా ప్రేమ కనిపించలేదా అని. మరి నేను నీకు పెళ్ళి ఇష్టమైనా లేదా అని అడిగినప్పుడు నా మాటల్లో నువ్వు దూరం అయిపోతావేమో అన్న భయం, బాధ నీకు కనిపించలేదా? ఇన్నాళ్ళుగా నువ్వు నాతోనే ఉన్నప్పుడు నీ ప్రేమ లేని లోటు నాకు తెలియలేదు వైషు. కానీ నువ్వు ఎప్పుడైతే హైదరాబాద్ నుండి వెళ్ళిపోయావో అప్పటి నుండి నువ్వు లేని లోటు నా జీవితంలో మొదలైంది. నీపై నాకు తెలియకుండానే పెంచుకున్న ప్రేమ ఎంత అంటే రియా లాంటి అమ్మాయిలు ఎంతమంది వచ్చినా కూడా నా మనసులో నిన్ను రీప్లేస్ చేయలేరనిపించింది. తర్వాత నేను వచ్చి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా వైషు. రియాతో బ్రేకప్ అయ్యాక తను లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చా అనుకుంటావేమో అని ఆగిపోయా. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు వైషు. నీకు తెలియదు వైషు, నువ్వు హైదరాబాద్ వస్తున్నావు తెలిసినప్పటి నుంచి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు వచ్చిన వెంటనే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. నీకు పెళ్లి ఫిక్స్ అయిందన్న ఒకే ఒక్క రీజన్తో ఆగిపోయా. నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా. కానీ ఇవాళ మార్నింగ్ నీ ఫీలింగ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండి నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు వైషు.
ఇప్పుడు చెప్తున్నా వేష్, ఐ లవ్ యూ సో మచ్.